హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి కథను చెప్పుకుందాం. ఒక వేసవి కాలంలో ఒక మిడత సంతోషంగా పాటలు పాడుతూ ఆడుకుంటూ గడిపింది. అది రోజు మొత్తం ఎటువంటి పని చేయకుండా సరదాగా గడిపింది. అదే సమయంలో ఒక చీమ తన ఆహారాన్ని సేకరించుకోవడంలో నిమగ్నమై ఉంది. అది ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ఆహారాన్ని తన గూటికి తీసుకెళ్లేది. మిడత చీమను చూసి నవ్వి, ఏంటి చీమ, ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటావు? నాతో రా, ఆడుకుందాం, పాటలు పాడుకుందాం అని చెప్పింది. చీమ బదులిస్తూ, నేను శీతాకాలం కోసం ఆహారాన్ని సేకరిస్తున్నాను. నువ్వు కూడా ఇప్పుడు పనిచేస్తే శీతాకాలంలో ఆకలితో ఉండవు అంది. మిడత చీమ మాటలను పట్టించుకోలేదు. శీతాకాలం ఇంకా చాలా దూరం ఉంది, ఇప్పుడే ఎందుకు కష్టపడాలి అనుకుంటూ తన ఆటలు కొనసాగించింది. వేసవి కాలం ముగిసింది, శీతాకాలం వచ్చింది. మంచు కురవడం ప్రారంభమైంది, చలి పెరిగింది. అక్కడ ఆహారం దొరకడం కష్టమైంది. మిడతకు ఆకలి వేయడం ప్రారంభమైంది. దానికి తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు మిడతకు చీమ గుర్తుకు వచ్చింది. అది చీమ గూడు దగ్గరకు వెళ్ళి తలుపులు తట్టింది. చీమ తలుపులు తెరిచి మిడతను చూసి ఆశ్చర్యపోయింది. చీమ, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏమైనా ఇస్తావా అని మిడత వేడుకుంది. చీమ దయతో, నాకు నీకు సహాయం చెయ్యాలనే ఉంది, కానీ నువ్వు వేసవిలో నా మాట వినలేదు కదా అంది. మిడత సిగ్గుపడి, అవును చీమ, నేను తప్పు చేశాను. నేను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం ప్రస్తుత ఆనందం గురించే ఆలోచించాను అంది. చీమ మిడతకు కొంత ఆహారాన్ని ఇచ్చింది. మిడత ఆకలి తీర్చుకుని చీమకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ రోజు నుండి మిడత తన తప్పును తెలుసుకుని భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించింది. అది ఇకపై సోమరిగా ఉండకుండా కష్టపడి పనిచేయడం నేర్చుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. కష్టపడి పనిచేస్తే కష్టకాలంలో ఇబ్బందులు పడకుండా ఉండగలం. ఎలా ఉంది పిల్లలు ఈ కథ? మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మరియు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.